ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. మధ్యప్రాచ్యం యుద్ధం తీవ్ర రూపం దాల్చుతుంది. తాజాగా ఇరాన్ లో ఇస్ఫహాన్ ను 2000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబును అమెరికా పేల్చింది. ఇరాన్ లోని ప్రధాన నగరమైన ఇస్ఫహాన్ లోని ముఖ్యమైన ఆయుధకారంపై సుమారు 907 కిలోగ్రాముల బరువైన బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసింది. ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమే లక్ష్యంగా దాడి చేసినట్లుగా చెబుతున్నారు. అయితే ఈ దాడికి సంబంధించిన వీడియోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ దాడిలో భారీ సంఖ్యలో పెనెట్రేటర్ మందుగుండు సామాగ్రిని ప్రయోగించారని, దీంతో భూగర్భ పటిష్టమైన స్థావరాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అమెరికా అధికారి ధృవీకరించారు. ఎకనామిక్ టైమ్స్ లోని ఒక నివేదిక ప్రకారం ఇస్ఫహాన్ లోని ప్రధాన ఆయుధగారంపై అమెరికా 2000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించిందని తెలిపారు. ఇక మార్చి 7, 8 తేదీల్లో కూడా ఇదే ప్రదేశంపై అమెరికా దాడి చేసింది. మరోసారి విధ్వంసం సృష్టించడానికి బంకర్ బస్టర్ ఆయుధాలను ఉపయోగించింది. ఇస్ఫహాన్ ఆయుధకారాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించినట్లు అమెరికా రక్షణ అధికారులు తెలిపారు. భూమి లోపల చాలా లోతుగా నిర్మించిన కాంక్రీట్ నిర్మాణాలను ఛేదించగల సామర్థ్యం ఈ బాంబులకుంది. ఇస్ఫహాన్ లోని ఆయుధకారాన్ని లక్ష్యంగా చేసుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశం ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమే. దాడి అనంతరం ఆ ప్రాంతమంతటా భారీ పేలుళ్లు సంభవించాయి. దాడి జరిగిన వెంటనే అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్లోని ఇస్ఫహాన్ లో జరిగిన వరుస పేలుళ్ల వీడియోను తన ట్రూత్ సోషల్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేశారు. అయితే వీడియోలో రాత్రి చీకటిలో మంటలు, ఆకాశం వైపు భారీ పొగమేఘం ఎగిసిపడడం స్పష్టంగా కనిపించింది. ఇక ఈ ఘటన మధ్య ప్రాచ్యంలో ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పే ప్రయత్నాల్లో భాగంగా ఇస్లామాబాద్ వేదికగా సౌదీ, ఈజిప్ట్, తుర్కియే, పాక్ విదేశాంగ మంత్రులు చర్చలు జరిపారు. ఇక అనంతరం పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ విలేకరులతో మాట్లాడారు. తమ మధ్యవర్తిత్వంలో సంప్రదింపులు జరగనుండడంపై అమెరికా, ఇరాన్ విశ్వాసం వ్యక్తం చేశాయన్నారు. ఇక త్వరలోనే వాటి మధ్య చర్చలను ఆతిథ్యమిస్తామని కూడా చెప్పారు. అయితే ఈ విషయంపై అమెరికా స్పందించలేదు. పాక్ మధ్యవర్తిత్వ ప్రణాళికలతో తమకు సంబంధం లేదని ఇరాన్ పేర్కొంది. అమెరికాతో ప్రత్యక్ష చర్చలు ఏవీ లేవు. మధ్యవర్తుల ద్వారా అసమంజస డిమాండ్లు బయటకొచ్చాయని, దౌత్యం విషయంలో అమెరికా తరచూ మాట మారుస్తుందని అన్నారు. వైఖరి మాత్రం స్పష్టంగా ఉందన్నారు. పాక్ మధ్యవర్తిత్వ ప్రణాళికలు దాని సొంతమే, వాటిలో తమ ప్రమేయం లేదని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఎక్స్ లో స్పష్టం చేశారు. ఇక ఇరాన్ తో తాము ప్రత్యక్షంగా, పరోక్షంగా చర్చలు జరుపుతున్నామని ట్రంప్ తెలిపారు. చర్చల్లో పురోగతి ఉందన్నారు. ఏ కారణాలతోనైనా త్వరలో ఒప్పందం కుదరకపోతే, హర్మూజ్ ను తెరవకపోతే ఇరాన్లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, చమురు బావులు, నిర్లవరీకరణ ప్లాంట్లు, మౌలిక వసతులతో పాటు కర్క్ దీవిని పేల్చివేస్తామని కూడా హెచ్చరించారు. తర్వాత ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రూత్ సోషల్లో ఇరాన్ కు సూచించారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఖర్
గాలిబఫ్ ను ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధిగా తాము భావిస్తున్నామని, ఆయనతోనే చర్చలు జరుపుతున్నామని ట్రంప్ చెప్పారు. ఆయనతో సంప్రదింపులు కొనసాగించాలా వద్దా అనేది మరో వారం రోజుల్లో తెలిసిపోతుందన్నారు. కర్గ్ దీవిని తాము స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఓ వార్తా సంస్థతో ముఖాముఖిలో ట్రంప్ చెప్పారు. మేము కర్గ్ను స్వాధీనం చేసుకోకపోవచ్చు, తమకు చాలా ఐచ్ఛికాలున్నాయని కూడా అన్నారు. ఇక ఇరాన్ వద్ద ఆత్మరక్షణకు మరేమీ మిగలలేదు. మేము దాడి మొదలు పెట్టాక కర్గ్ను చాలా తేలిగ్గా స్వాధీనం చేసుకోగలమని పేర్కొన్నారు ఆయన. ఇక భూతల దాడులు తమ చిట్ట చివరి ఐచ్ఛికంగా ఉంటాయన్నారు ట్రంప్. మధ్యప్రాచ్యం యుద్ధం తీవ్ర రూపం దాల్చుతుంది. తాజాగా ఇరాన్లోని ఇస్ఫహాన్లో 2000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబును అమెరికా పేల్చింది. ఇరాన్లోని ప్రధాన నగరమైన ఇస్ఫహాన్లోని ముఖ్యమైన ఆయుధకారంపై సుమారు 907 కిలోగ్రాముల బరువైన బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసింది. ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమే లక్ష్యంగా దాడి చేసినట్లుగా చెబుతున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ దాడిలో భారీ సంఖ్యలో పెనిట్రేటర్ మందుగుండు సామాగ్రిని ప్రయోగించారని, దీంతో భూగర్భ పటిష్టమైన స్థావరాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అమెరికా అధికారి ధృవీకరించారు. ఎకనామిక్ టైమ్స్ లోని ఒక నివేదిక ప్రకారం ఇస్ఫహాన్లోని ప్రధాన ఆయుధగారంపై అమెరికా 2000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించిందని అధికారులు తెలిపారు. ఇక మార్చి 7, 8 తేదీల్లో కూడా ఇదే ప్రదేశంపై అమెరికా దాడి చేసింది. మరోసారి విధ్వంసం సృష్టించడానికి బంకర్ బస్టర్ ఆయుధాలను ఉపయోగించింది. ఇస్ఫహాన్ ఆయుధగారాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించినట్లు అమెరికా రక్షణ అధికారులు తెలిపారు. భూమి లోపల చాలా లోతుగా నిర్మించిన కాంక్రీట్ నిర్మాణాలను ఛేదించగల సామర్థ్యం ఈ బాంబులకు ఉంది. ఇస్ఫహాన్లోని ఆయుధగారాన్ని లక్ష్యంగా చేసుకోవటం వెనుక ప్రధాన ఉద్దేశం ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమే. దాడి అనంతరం ఆ ప్రాంతమంతటా భారీ పేలుళ్లు సంభవించాయి. దాడి జరిగిన వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్లోని ఇస్ఫహాన్లో జరిగిన వరుస పేలుళ్ల వీడియోను తన ట్రూత్ సోషల్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్టు చేశారు. వీడియోలో రాత్రి చీకటిలో మంటలు, ఆకాశం వైపు భారీ పొగమేఘం ఎగిసిపడడం స్పష్టంగా కనిపించింది. ఈ ఘటన మధ్యప్రాచ్యంలో ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పే ప్రయత్నాల్లో భాగంగా ఇస్లామాబాద్ వేదికగా సౌదీ, ఈజిప్ట్, తుర్కియే, పాక్ విదేశాంగ మంత్రులు చర్చలు జరిపారు. అనంతరం పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ విలేకరులతో మాట్లాడారు. తమ మధ్యవర్తిత్వంలో సంప్రదింపులు జరగనుండడంపై అమెరికా, ఇరాన్ విశ్వాసం వ్యక్తం చేశాయన్నారు. త్వరలో వాటి మధ్య చర్చలకు ఆతిథ్యం ఇస్తామని చెప్పారు. అయితే ఈ విషయంపై అమెరికా స్పందించలేదు. పాక్ మధ్యవర్తిత్వ ప్రణాళికల్లో తమకు సంబంధం లేదని ఇరాన్ కూడా పేర్కొంది. అమెరికాతో ప్రత్యక్ష చర్చలు ఏవీ లేవు. మధ్యవర్తుల ద్వారా అసమంజస డిమాండ్లు బయటకొచ్చాయని, దౌత్యం విషయంలో అమెరికా తరచూ మాట మారుస్తుందని అన్నారు. తమ వైఖరి మాత్రం స్పష్టంగా ఉందన్నారు. పాక్ మధ్యవర్తిత్వ ప్రణాళికలు దాని సొంతమే, వాటిలో తమ ప్రమేయం లేదని ముంబైలోని ఇరాన్ ఇన్సులేట్ జనరల్ ఎక్స్లో స్పష్టం చేశారు. ఇరాన్తో తాము ప్రత్యక్షంగా, పరోక్షంగా చర్చలు జరుపుతున్నామని ట్రంప్ తెలిపారు. చర్చల్లో పురోగతి ఉందన్నారు. ఏ కారణాలతోనైనా త్వరలో ఒప్పందం కుదరకపోతే, హార్మూజ్ను తెరవకపోతే ఇరాన్లోని విద్యుత్తుత్పత్తి కేంద్రాలు, చమురు బావులు, అలాగే నిర్లవణీకరణ ప్లాంట్లు, మౌలిక వసతులతో పాటు కర్క్ దీవిని పేల్చివేస్తామని హెచ్చరించారు. త్వరగా ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రూత్ సోషల్లో ఇరాన్కు సూచించారు. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాకర్
గాలిబఫ్ ను ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధిగా తాము భావిస్తున్నామని, ఆయనతోనే చర్చలు జరుపుతున్నామని ట్రంప్ చెప్పారు. ఆయనతో సంప్రదింపులు కొనసాగించాలా వద్దా అనేది మరో వారం రోజుల్లో తేలిపోతుందన్నారు. ఇక కర్గ్ దీవిని తాము స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఓ వార్తా సంస్థతో ముఖాముఖిలో ట్రంప్ చెప్పారు. మేము కర్గ్ను స్వాధీనం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. తమకు చాలా ఐచ్ఛికాలున్నాయని కూడా అన్నారు. ఇరాన్ వద్ద ఆత్మరక్షణకు మరేమీ మిగలలేదు. మేము దాడి మొదలు పెట్టాక కర్గ్ను చాలా తేలిక స్వాధీనం చేసుకోగలం అని కూడా పేర్కొన్నారు. ఇక భూతల దాడులు తమ చిట్టు చివరి ఐచ్ఛికంగా ఉంటాయన్నారు ట్రంప్.